వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విశాఖలో బహిరంగ జూదం, పిక్నిక్ పేరుతో భారీ ఎత్తున పేకాట నిర్వహణ. ఎస్కే యూనివర్సిటీలో విద్యార్థుల ర్యాలీ. వరంగల్ జిల్లాలో వరదలు విపత్తులపై మాక్ డ్రిల్ నిర్వహించిన జిల్లా అధికారులు. నమ్మకం నడిపించింది శబరిమలకు 102 ఏళ్ల బామ్మ. ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో కర్నూలులో ధర్నా. ఇక వివరాల్లోకి వెళ్తే, నల్లబెల్లి మండలం రుద్రగూడెం గ్రామంలో సర్పంచ్గా గెలుపొందిన సుజాత రాజిరెడ్డి ఎలక్షన్లో ఏవైతే మాట ఇచ్చానో అన్ని పనులు పూర్తి చేస్తానని, గ్రామ ప్రజలకు అండగా ఉంటామని ఆమె తెలిపారు. ఎలాంటి పక్షపాతం లేకుండా గ్రామాన్ని అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ఆమె చెప్పారు. సుజాత సర్పంచ్గా రుద్రగూడెం గ్రామ పంచాయతీకి ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయమో పక్షపాతమో లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. గ్రామ పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులుగా ఎన్నికైన మేము శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయమో పక్షపాతమో లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. సుజాత రాజిరెడ్డి గారు మా హస్బెండ్ రుద్రగూడెం గ్రామ సర్పంచ్గా నేను పోటీ చేసి గెలిచాను. గ్రామ ప్రజలందరికీ నా కృతజ్ఞతలు. గ్రామ పరిపాలన సమస్యలున్నా మేము ఎప్పటికప్పుడు తెలుసుకొని ఏ వార్డు నెంబర్ అయినా మాకు తీసుకొచ్చి చెప్తే ఆ వార్డు సమస్యలు మేము తీరుస్తాం. ఎల్లవేళలా జనానికి అందుబాటులో ఉంటాము. మాపై నమ్మకంతో ప్రజలు ఓటేసినందుకు మేము గ్రామ అభివృద్ధి పనులు చేస్తాము. ధన్యవాదాలు. గ్రామస్తులందరికీ ధన్యవాదాలు. మమ్మల్ని నమ్మి టికెట్ ఇచ్చిన పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. బీఆర్ఎస్ పార్టీ గ్రామ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మంద సుజాత రాజిరెడ్డి గారు
గెలుపొందినాము. రుద్రగూడెం గ్రామ సమస్యలన్నీ ఎల్లవేళలా ప్రజల అందుబాటులో ఉండి ఏ సమస్య ఉన్నా ప్రతి సమస్యను మేము తీసుకొని నీటి సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, కరెంటు సమస్య కానీ, వీధి లైట్లు కానీ, వీధి దీపాలు, రోడ్స్, విలేజ్లో ఏ సమస్యలు ఉన్నా ప్రజలకు అందుబాటులో ఉండి ఎల్లవేళలా పార్టీలకు అతిథులుగా ఉండకుంటూ సమస్యలన్నీ ప్రజల అందుబాటులో ఉండి తీర్చిదిద్దుతాము. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన పెద్ద సుదర్శన్ రెడ్డి గారు కృతజ్ఞతలు. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో గత 2 సంవత్సరాలుగా కూల్చివేతలు తప్ప నిర్మాణాలు జరగటం లేదని మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరకంటి చందర్ ఆరోపించారు. కూల్చివేతలను నిరసిస్తూ చిరు వ్యాపారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రామగుండం కార్పొరేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఈ కూల్చివేతలకు ఎమ్మెల్యే మక్కర్ సింగ్, కూల్చివేతలకు మక్కర్ సింగ్ మీరు దీని మీద కొంచెం తప్పకుండా సరే. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో గత 2 ఏళ్లుగా కూల్చడము, కమిషన్లు తీసుకొని కట్టించడం, గతంలో ఓనర్లుగా ఉన్నటువంటి వాళ్ళను కిరాయిదారులుగా చేయడం, మరి ఇది దుర్మార్గమైనటువంటి పాలన ఈ 2 ఏళ్లలో నడుస్తున్నది. గత 2 రోజుల క్రితం చౌరస్తాను సుందరీకరణ, అభివృద్ధి అనే ఒక సాకుతోని ఒక పేద కుటుంబాన్ని రోడ్డు మీద పడేసిండ్రు. మున్సిపల్ వాళ్ళు వచ్చి సెట్ బ్యాక్ తీసుకోవాలంటే ఆయన సెట్ బ్యాక్ తీసుకొని ఆయన కట్టడం అట్లే వస్తే కాంగ్రెస్ నాయకులు వచ్చి అక్కడికి విజయని వచ్చి ఎమ్మెల్యే గారు చెప్తున్నారు మాట్లాడండి అని ఎవరితోనో మాట్లాడించి నేను ఎమ్మెల్యే మాట్లాడుతున్నా అని చెప్పేసి మాట్లాడియడం. మరి ఇది పాలన ఏ వైపు పోతున్నదో అర్థం కానటువంటి పరిస్థితి. మున్సిపల్ అధికారులు కూర్చున్నారా అంటే లేదు. అక్కడికి వచ్చినటువంటి బుల్డోజర్, అక్కడికి వచ్చినటువంటి జేసీబీ నెంబర్ లేదు దానికి. మరి మేము పోలీస్ స్టేషన్లో కేసు ఇస్తే నమోదు చేసినాము అని కాంగ్రెస్ నాయకుల మీద నమోదు చేసినామని అంటున్నారు. మరి ఇంత దుర్మార్గమైనటువంటి పాలనను ఇలా ఎండగడుతూ బీఆర్ఎస్ పార్టీ ఇలా మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చింది. ఇలా ఆ నష్టపోయినటువంటి మల్లేష్ కుటుంబానికి బేషరతుగా అక్కడ నిర్మాణం చేసి ఇవ్వాలి. అది మున్సిపాలిటీ చేసిస్తుందా, అది కాంగ్రెస్ నాయకులు చేసిస్తారా, ఎవరైనా చేసిచ్చిన వెంటనే దాని మీద ప్రకటన చేయాలి. లేకపోతే ఈ మున్సిపల్ ఈ పాలన నడుకుంటాం. ఎక్కడికక్కడ కాంగ్రెస్ నాయకత్వం చేస్తున్నటువంటి దుశ్చర్యలన్నింటినీ కూడా అడ్డుకుంటామని ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో గతంలో అనేక మంది చిరు వ్యాపారస్తులను రోడ్డు మీద పడేసింది. వారికి ఇప్పటికి కూడా కనీసంగా నీడ లేకుండా ఉన్నది. వారికి వెంటనే ఇవాళ ఎన్టీపీసీల వాళ్ళకి కానీ, గాంధీ మార్కెట్ వాళ్ళకి కానీ గత 2 ఏళ్ళుగా ఇలా శివాజీనగర్లో, అదేవిధంగా అశోక్ నగర్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇలా వాళ్ళకు నీడను కల్పించాలి, వాళ్ళకు దుకాణాలను కల్పించాలని కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా సింగరేణి కడుతున్నటువంటి కట్టడాలను ఏదైతే నిర్వాసితులు, బాధితులు, చిరు వ్యాపారస్తులు వారికి ఉచితంగా ఇవ్వాలని కూడా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ. నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను మాజీ ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా బనగానపల్లె కోవెలకుంట్లలో కార్యకర్తల మధ్య 53 కేజీల కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింతలకు బెడ్లు, పండ్లు పంపిణీ చేసి కార్యకర్తలతో మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా కాటసాని రామరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఒక సెకండ్
రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు కోయలకుంట పట్టణంలో విఆర్ఎన్ఆర్ ఫంక్షన్ హాల్ నందు ఈ యొక్క పుట్టినరోజు వేడుకలు అత్యంత వైభవంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. మరి అంతేకాదు బైక్ ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది. ఈరోజు 100 మందికి పైగా రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ఈ రోజు వరకు కూడా ప్రజలు ఆయన గుర్తుపెట్టుకుంటా ఉన్నారు. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో దాదాపు 2024 ఎన్నికల్లో 40% ఓట్లు రావడం జరిగింది. మరి అంతేకాదు ఈరోజు వాడలా వీధిలో కూడా, అంటే దేశంలో ఏ ఒక్క నాయకునికి జరగని విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూ ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా 2027 కానీ 29 ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడాలని ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీ దుర్మార్గపు ప్రభుత్వం ఎప్పుడు పోతుందా, ఈరోజు ఎవరికి కూడా స్వేచ్ఛ లేని పరిస్థితి ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మా ఆయుష్ కూడా పోసుకొని నిండు నూరేళ్ళు ఆయన ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి, మరి అదేవిధంగా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే వరకు ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, ప్రజలందరూ కూడా అలుపెరగని పోరాటం చేయాలని ఈ మధ్య 1 కోటి సంతకాల కార్యక్రమంలో కూడా ప్రజలందరూ కూడా పాల్గొని జయప్రదం చేయడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ విజయం సాధిస్తుంది. తప్పకుండా మన కార్యకర్తలను ఏ విధంగా అయితే తెలుగుదేశం నాయకులు ఇబ్బంది పెట్టినారో 2.0 ప్రకారంగా అన్నీ కూడా పూర్తి చేస్తాం. గ్రామీణ అభివృద్ధే లక్ష్యమని నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు అంటున్నారు. పలు గ్రామాల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ మరియు గ్రామ పంచాయతీ పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. సర్పంచ్ పాలకవర్గం సభ్యులచే స్పెషల్ అధికారులు స్వీకారం చేయించారు. ప్రజల ఆశయాలను నెరవేర్చే విధంగా పాలకవర్గం నిత్యం పనిచేస్తామని, గ్రామంలో అవసరమైన మౌలిక సదుపాయాలు, త్రాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం, విద్య మరియు ఆరోగ్య రంగాల్లో అభివృద్ధి చేస్తామని తెలిపారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పారదర్శకతతో పాలనను సాగిస్తామన్నారు. నమస్కారంలో, నా పేరు కంది శ్వేత. మా వారు కృష్ణ చైతన్యారెడ్డి. మమ్మల్ని ఆదరించి మా మీద నమ్మకంతో మాకు ఇంత భారీ మెజారిటీని ఇచ్చి మమ్మల్ని గెలిపించినందుకు ముఖ్యంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. మాకు ఈ అవకాశం ఇచ్చి మా మీద నమ్మకంతో మాకు ఈ సీటుని కేటాయించిన మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు.
నేను గడప గడప ప్రచారం చేస్తున్నప్పుడు చాలా సమస్యలు నేను గమనించానండి ఊళ్ళో. ఒక్క దగ్గర వాటర్ ప్లాంట్ లేదు, చాలామందికి సీసీ రోడ్లు, సైడ్ కాలువలు, తర్వాత శ్మశాన వాటిక, గుళ్ళు అవి అంటే ప్రాపర్గా లేవు. గుడులు ఉన్నా కానీ దానికి మెయింటెనెన్స్ లేదు. సో నాకు ఏవైతే నేను సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చిండ్రో నేను గడప ప్రచారం జరిగినప్పుడు అవన్నిటినీ కూడా మేము సమర్థవంతంగా ప్రతి ఒక్క సమస్యని నివారించడానికి మా మీద నమ్మకంతో మాకు ఇచ్చిన ఈ పదవి బాధ్యతలను మేము ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి అన్ని సమస్యలు పరిష్కరించడానికి మేము ఒక విజన్తో ముందుకు పోతున్నాము. ఆ విజన్ని మేము ఖచ్చితంగా ప్రజలలోకి తీసుకెళ్ళి ఆ సమస్యలు నివారించడానికి మా వంతు కృషి మేము చేస్తాము. ఇది చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. మా అందరికీ చాలా సపోర్ట్ చేశారు మీరు గ్రామస్తులు. మీరు మా పైన పెట్టుకున్న నమ్మకాన్ని మేము ఖచ్చితంగా ఒమ్ము చేయము. అభివృద్ధి పదంలో మన చెన్నారావుపేట గ్రామం ముందంజలో ఉంటుంది, ఈ మండలంలో కూడా ముందంజలో ఉంటుందని నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరి సమక్షంలో నేను చెప్తున్నాను. సపోర్టివ్గా మా హస్బెండ్ ఉన్నారు, ఆయన సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఆయన సేవ ఆ లెగసీని కూడా కంటిన్యూ చేసుకుంటూ గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ ఫండ్స్ అయినా సరే మన ఊరి డెవలప్మెంట్ కోసం వినియోగిస్తానని నేను మనవి చేసుకుంటున్నానండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. హీరోయిన్ల దుస్తులపై సినీ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. బట్టలు కనిపించేలా వేసుకుంటే మీకే ఇబ్బంది అంటూ మహిళలను అవమానించేలా వ్యాఖ్యానించారని సోషల్ మీడియాలో విమర్శలు వెలువెత్తుతున్నాయి. దయచేసి ఇంకో విషయం చెబుతున్నా, అమ్మాయిలు హీరోయిన్లు ఏ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనో మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు కానీ దేద్రముండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది లోపల, అనలేము. అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదు. స్త్రీ అంటే ప్రకృతి, ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది. ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది. అలాగే స్త్రీ మా అమ్మ చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడతా ఉంటుంది, ఒక సావిత్రమ్మ కానీ ఒక సౌందర్య కానీ. అలాగే ఈ జనరేషన్లో ఇంకా చాలామంది, రష్మిక, చాలామంది అమ్మాయిలు ఉన్నారు. వీళ్ళందరూ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి అమ్మటే చెప్పగలుగుతున్నాం. గ్లామర్ అనేది ఒక దశ వరకే ఉండాలా, ఇంతవరకు ఉంటే పర్లా, అది ఇక్కడికి రాకూడదు. నేనేవాళ్ళే కానీ చెప్పడానికి మళ్ళీ అందరు రేపు పొద్దున పెద్ద పెద్ద వాళ్ళంతా బయలుదేరతారు, మాకు స్త్రీ స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ అనేది అదృష్టం. ఆ స్వేచ్ఛని కోల్పోవద్దు. మన గౌరవం ఎప్పుడు పెరుగుద్దంటే మన వేష భాషల నుంచే మన గౌరవం పెరిగిద్ది. అందులో ప్రపంచ వేదికల మీదైనా సరే చీరగట్టుకున్న వాళ్ళకే విశ్వసుందర కిరీటాలు వచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్. భారత రాష్ట్ర సమితి బలపరిచిన పాలకుర్తి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా గెలిచిన కమ్మగాని విజయ నాగన్నగౌడ్ సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం వారు ఉప సర్పంచ్ గాదెపాక కిరణ్తో కలిసి మీడియాతో మాట్లాడారు. పాలకుర్తి అభివృద్ధి తమ ముందున్న లక్ష్యం అన్నారు. పాలకుర్తి గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగాన్ని నిజమైన విధేయత కలిగి ఉంటానని భారత సార్వభౌమత్వాన్ని మరియు ఏకత్వాన్ని కాపాడుతానని నా విధుల మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. ప్రజలకు అందరికీ నమస్కారం. నేను ఈ కుర్చీలో కూర్చున్నానంటే అందరికి పేరు పేరున ధన్యవాదాలు. శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అందరికీ ఆడబిడ్డలాగా కష్ట సుఖాల్లో పాల్పంచుకొని పాలకుర్తి అభివృద్ధికి పాటలు పడతా. నేను
రైతన్నలకు విద్యార్థులకు కృషి చేస్తా. కోతులు మరియు కుక్కలకు అవి కూడా చర్య తీసుకుంటా. పెద్దలకు టేక్మాల్ గ్రామ పంచాయతీకి సర్పంచ్గా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. నేను టేక్మాల్ గ్రామ పంచాయతీకి ఉప సర్పంచ్గా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు ఆత్మీయతలు ఈనాడు తను ఈ వేదిక పైన నిలపడానికి తోడ్పడిన మీ అందరికీ దీనిగా జాబ్గా నేను భావిస్తూ ఉన్నా. అంత తేలిక అని అనుకోవట్లేదు. కాకపోతే ఇప్పుడు పెద్దలు మా అన్నయ్య గారు భానుమూర్తి శర్మ గారు చెప్పిన విధంగా ఏ పని చేయాలన్నా ఆ సమస్యల పరిష్కారం కోసం సమిష్టిగా కృషి చేస్తామని మీ అందరూ నన్ను ఆదరించి అభిమానించి మాకు మా టీం అంతా 14 మంది మెంబర్స్ తర్వాత మా సర్పంచ్ ఉప సర్పంచ్ అందరికీ ఇంత ఘన విజయాన్ని చేకూర్చినందుకు ప్రత్యేకంగా టేక్మాల్ గ్రామ ప్రజలందరికీ టేక్మాల్ని గొల్లగడం నమస్కరిస్తున్నాను. పల్నాడు జిల్లా గురజాల నగర పంచాయతీలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. నగర పంచాయతీ పరిధి నుంచి వైసీపీకి బలమైన గ్రామంగా ఉన్న జంగమహేశ్వరపురాన్ని తొలగించేందుకు తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిన తీర్మానంపై ఇవాళ ఓటింగ్ నిర్వహించనుండగా ఈ సందర్భంగా వైసీపీ కౌన్సిలర్లపై పోలీసులు ఓవర్ యాక్షన్ కు పాల్పడ్డారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.